జైశంకర్ అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తుందన్నటువంటి కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాలు విధించిన అంశం మీదన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాకి వెళ్ళి మరి రష్యా నుంచినే ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరీకరించేందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయతో సహా అన్ని చర్యలు తీసుకోవాలని అమెరికా కొన్నేళ్లుగా చెప్తోంది అన్న విషయాన్ని అమెరికాకే గుర్తు చేశారు, యూరప్ దేశాలకు గుర్తు చేశారు. వ్యవహారాల అగ్రరాజ్యం వాదనల వెనకాల ఉన్న లాజిక్కే గందరగోళంగా ఉందంటూ తెగేసి చెప్పారు. రష్యా చమురుని భారీగా కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదు కదా అని గుర్తు చేశారు. చైనా పనిచేస్తుంది, అదేవిధంగా ఎల్ఎన్జీని కూడా మేము ఎక్కువగా కొనుగోలు చేయడం లేదు, అది యూరప్ దేశాలు యూరోపియన్ యూనియనే పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. 2022 తర్వాత రష్యాతో అత్యధిక వాణిజ్య వృద్ధి నమోదైన దేశం కూడా భారతదేశం కాదు, కొన్ని దక్షిణ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరీకరించేందుకు రష్యా నుండి చమురు కొనుగోలు సహాయ చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా అమెరికా చెబుతోంది. మేము అగ్రరాజ్యం నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తున్నాం, ఈ పరిమాణం కూడా పెరిగింది అన్నటువంటి విషయాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఏదైతే ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మొంట్రో తదితరులతో భేటీ అయిన తర్వాత భౌగోళిక రాజకీయ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు నూతన మార్గాలు అన్వేషించి ముందుకు సాగాలన్నటువంటిది తేల్చి చెప్పారు. భారతదేశపు వైఖరిలో మార్పేమీ లేదన్నటువంటిది తెగేసి చెప్పారు.